హలో అండ్ వెల్కమ్ టు ఐఎస్సి. ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఈ రోజు కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, దానికి రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్, జీకే ఫ్యాక్ట్స్, అలాగే మీరు అడిగిన ఏవైతే కొన్ని డౌట్స్ ఉన్నాయో దానికి సంబంధించిన క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ అనేది డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో చాలా డేస్ నుంచి కింద కమెంట్స్ వస్తూ ఉన్నాయి, తెలంగాణకి రిలేటెడ్గా కూడా కరెంట్ అఫైర్స్ చెప్పండి అని. ఈ రోజు తెలంగాణ రిలేటెడ్గా ఈ కరెంట్ అఫైర్ ఉంది అండ్ నేషనల్ ఓరియంటెడ్గా కూడా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్గా దీన్ని చెప్పొచ్చు. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ వి విల్ డిస్కస్. అన్ earthen pot containing 3730 lead coins from Ikshvaku period unearthed in Fanigiri, Suryapet. సో రీసెంట్గా మనకి సూర్యాపేటలోని ఫణిగిరి అనేది ఒక బౌద్ధ క్షేత్రంగా కూడా ఉందంట. ఆ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా ఆర్కియాలజిస్టులు, పురావస్తు శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు అక్కడ తవ్వకాలు స్టార్ట్ చేశారు. సో ఆ తవ్వకాల్లో ఇటీవల మనకి రీసెంట్గా ఒక మట్టి కుండలో దాదాపుగా 3730 దాకా ఉన్న సీసం కాయిన్స్ ఏవైతే ఉంటాయో అవి రీసెంట్గా మనకి బయటపడ్డాయి. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఇక్ష్వాకుల కాలం నాటిది మనకి రీసెంట్గా బయటపడింది. అండ్ అందులో మట్టి పాత్రలో ఉన్న కొండలో 3730 వరకు సీసపు నాణాలు, వాటితో పాటుగా అండ్ వీ హ్యావ్ లైక్ బీడ్స్ ఉంటాయి కదండి, పూసలు, స్టోన్తో చేసినవి, రాతి పూసలు అండ్ సన్నపు రాతి విగ్రహాలు, ఇవన్నీ కూడా లభించాయి. ఎక్కడంట సూర్యాపేటలోని ఫణిగిరి, ఏదైతే ఒక బుద్ధిస్ట్ సైట్ గా పరిగణించబడుతుందో సో అక్కడ దాన్ని వెలికి తీశారు. యాక్చువల్లీ దిస్ సైట్ ఈస్ కన్సిడర్ విత్ రెస్పెక్ట్ టు ద టైమ్ పీరియడ్ ఇన్ ద టైమ్ ఆఫ్ 2nd to 3rd century AD. సో మనకి క్రీస్తు శకం 2 లేదా 3 ఏదైతే ఉందో శతాబ్దాలు ఆ మధ్యలోదిగా దీన్ని చెప్పడం జరుగుతుంది. కానీ కొన్ని వాటిల్లో మనకి లైక్ కొన్ని మేజర్ న్యూస్ పేపర్లో ఇది 3rd to 4th century అని కూడా ఇచ్చారనమాట, న్యూస్ ఇలా ఇచ్చారు. బట్ ఇక్కడ ఉన్నది మాత్రం మనకి స్టాండర్డ్గా సరిపోతుంది. నెక్స్ట్ వన్, ఆ పాట్ ఎలా ఉంది అనేది కూడా మనకి న్యూస్లో డిస్క్రైబ్ చేశారనమాట. సో వాట్ ఆర్ ద మెజర్మెంట్స్ ఆఫ్ పాట్ అనేది, ఏదైతే ఒక కుండ బయటపడిందో దాని యొక్క టోటల్ హైట్ 15 centimeters ఉందంట. అండ్ పొడవు అనేది డయామీటర్ వచ్చేటప్పటికి 16.7 centimeters ఉందంట. దాని లోతు మనకి 2 అడుగుల కింద డెప్త్ 2 centimeters, నాకు అది గుర్తు లేదండి, ఒకసారి చూసుకొని 2 inches అన్నట్టు వాళ్ళు చెప్పారనమాట. డెప్త్ ఇంచెస్ అనుకుంటా, ఒకసారి అది చూడండి. అంత అడుగులతో 2 inches ఉన్నదో అండ్ నెక్స్ట్ హైట్ 15 centimeters, డయామీటర్ 16.76 meters. సో ఇలాంటి ఒక పాట్ని వాళ్ళు బయటకు తీశారు. బయటకు తీస్తే అందులో దాదాపుగా 3730 సీసపు నాణాలు అనేవి ఉన్నాయి, లెడ్ కాయిన్స్. ఆ లెడ్ కాయిన్స్ మీద సింబల్స్ ఎలా ఉన్నాయంటే, ఒక వైపు వచ్చేటప్పటికి ఎలిఫెంట్ సింబల్ ఉందంట ఆ కాయిన్ కి, ఇంకొక వైపు ఫ్లిప్ చేస్తేనేమో ఉజ్జయిని సింబల్ ఉందంట. సో ఇలా ఇవి ఇక్ష్వాకుల కాలం నాటివిగా ఆ ఆర్కియాలజిస్టులు చెప్పడం జరిగింది. అదే ఇక్కడ కరెంట్ అఫైర్. సాధారణంగా క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, మేబీ ఈ సైట్ని తీసుకుని క్వశ్చన్ అడగచ్చు, లేదా సింబల్ గురించి క్వశ్చన్ అడగచ్చు, లేదా నెక్స్ట్ ఏమేమి అసలు ఈ నెంబర్ ఉంది చూసారా, ఈ నెంబర్ని మనకి మిస్ మ్యాచ్ చేసేస్తారనమాట. 3730 ఉన్నదాన్ని 3130 కింద అలాగా మార్చి మనకి ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. రీసెంట్లీ అండ్ ద 3730 lead coins which are belongs to the time at the time of Ikshvaku dynasty, and they are recently excavated nearby that Fanigiri area in Suryapet గా చెప్పొచ్చు అనమాట. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అలాగే ఈ మధ్యన ఎక్కువగా తెలంగాణలో కావచ్చు, గుజరాత్లో కావచ్చు, ఈ ఎక్స్కవేషన్స్, తవ్వకాలు అనేవి బాగా ఎక్కువైపోయాయి. చాలా చోట్ల సింధు నాగరికతకి సంబంధించి, చాళుక్యాస్కి సంబంధించి, చోళాస్కి సంబంధించి ఇలాంటివన్నీ కూడా ఆధారాలు, ఎవిడెన్సెస్ ఆ కాలం నాటివి బయటపడుతున్నాయి. ఇప్పుడు మనకి తెలంగాణలోని సూర్యాపేటలో ఫణిగిరిలో ఇది వచ్చింది కదా, దీనికి కొన్ని రోజులకి ముందర మనం చెప్పుకున్నాం. తెలంగాణలో గంగాపురం అనే ఏరియా ఏదైతే ఉందో ఆ గంగాపురం ఏరియా దగ్గర 900 years ఓల్డ్ ఇన్స్క్రిప్షన్, 900 సంవత్సరాల క్రితం నాటి శాసనాన్ని కనుగొన్నారు. ఆ శాసనం ఏ లాంగ్వేజ్ లో ఉందంట, కన్నడ లాంగ్వేజ్ లో ఉందంట. దట్ వాట్ ఎవర్ దట్ ఇన్స్క్రిప్షన్ ఐడెంటిఫైడ్ ఆర్ ఎక్స్కవేటెడ్ ఇన్ దట్ అండ్ గంగాపురం ఇన్ తెలంగాణ విచ్ ఈస్ 900 years ఓల్డ్, అండ్ దట్ ఇన్స్క్రిప్షన్ కన్సిస్ట్ ఆఫ్ విచ్ లాంగ్వేజ్ అంటే కన్నడ లాంగ్వేజ్ గా కూడా చెప్తున్నారు అనమాట. సో అలాంటిది కనుగొన్నారంట. ఈ ఇన్స్క్రిప్షన్ ఏ రాజులకి సంబంధించింది, ఏ కాలం నాటికి సంబంధించింది అంటున్నారంటే కళ్యాణి చాళుక్యాస్. ఎట్ ద టైమ్ ఆఫ్ కళ్యాణి చాళుక్యాస్ అండ్ దే ఆర్ గివెన్ ఇన్స్క్రిప్షన్ విత్ దట్ కన్నడ లాంగ్వేజ్ అండ్ విచ్ రైట్ నౌ ఐడెంటిఫైడ్ ఇన్ దట్ అండ్ ఎక్కడ మనకి ఇది గంగాపురం ఇన్ తెలంగాణగా చెప్పొచ్చు అనమాట. అది ఒక కరెంట్ అఫైర్. ఒకటి సూర్యాపేటకు సంబంధించింది కనుగొన్నారు ఇక్ష్వాకుల కాలంలో, ఇంకొకటి గంగాపురంలోనేమో ఈ చాళుక్యాస్కి, కళ్యాణి చాళుక్యాస్కి సంబంధించింది కనుగొన్నారు.
అలాగే దానికన్నా ముందర మన టూరిజం మినిస్టర్ ఉన్నారు కదా, కిషన్ రెడ్డి గారు. సో కిషన్ రెడ్డి గారు హైదరాబాద్లోని సాలార్జింగ్ మ్యూజియం దగ్గర వెస్ట్ బ్లాక్ సైడ్లో ఒక బ్లాక్ని, ఒక ప్రాంతాన్ని ప్రారంభించారు. సాలార్జింగ్ మ్యూజియం బ్లాక్స్ కింద ఉండి ఈస్ట్ బ్లాక్, వెస్ట్ బ్లాక్, నార్త్ బ్లాక్ అంటాం కదా మ్యూజియంకి వెళ్తే. సో దాంట్లో వెస్ట్ బ్లాక్ సైడ్ ఒక కొత్త సిస్టమ్ని ప్రారంభించారంట. అదేంటంటే ఎపిగ్రఫీ మ్యూజియం. భారతదేశం మొత్తంలోనే ఇదే ఫస్ట్ ఎపిగ్రఫీ మ్యూజియంగా కూడా చెప్తున్నారు. స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ అ ఎపిగ్రఫీ. శాసనాన్ని చదవడాన్ని, అధ్యయనం చేయడాన్ని ఎపిగ్రఫీ అంటారు. అలా ఇండియా యొక్క ఫస్ట్ నేషనల్ ఎపిగ్రఫీ మ్యూజియం, జాతీయ ఎపిగ్రఫీ మ్యూజియం ఏంటి అంటే మనకి హైదరాబాద్లో స్టార్ట్ కాబోతుంది, సాలార్జింగ్ మ్యూజియం లోపల. అది కిషన్ రెడ్డి గారు ప్రారంభించారు. ఇవన్నీ తెలంగాణ ప్రాంతంగా రీసెంట్గా హిస్టారికల్గా జరిగాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇది కొంచెం ఇంకా దానికన్నా ముందర కరెంట్ అఫైర్లోకి వెళ్తే, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారి యొక్క నేటివ్ విలేజ్ ఏదైతే ఉందో, సో అక్కడ 2800 ఇయర్స్ ఓల్డ్ సెటిల్మెంట్ ఒక దాన్ని కనుగొన్నారు. 2800 సంవత్సరాల క్రితం నాటి సో కొన్ని ఆనవాళ్ళు ఏవైతే ఉంటాయో, స్కెలిటన్స్ కావచ్చు, అవశేషాలు, గుర్తులు, వీటిలో ఎలాంటి వాటిని అన్నింటినీ కనుగొన్నారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అసలు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారిది గుజరాత్ లో ఏ విలేజ్ అంటే వాద్నగర్ విలేజ్ అంట. వాద్నగర్ గ్రామం ఏదైతే ఉందో గుజరాత్ లో, అది అసలు నరేంద్ర మోదీ గారి యొక్క ఏమంటారు ఓన్ విలేజ్ అయింది. ఫస్ట్ ఆ విలేజ్ అని అంటే స్వంత గ్రామం అంటాం కదా అది. సో అక్కడ 2800 ఇయర్స్ ఓల్డ్ నాటి కొన్ని సెటిల్మెంట్స్, అవశేషాలు లాంటి వాటిని కనుగొన్నారు రీసెంట్ గా. అండ్ మనం ఒక 3 days బ్యాక్ ఒక కరెంట్ అఫైర్ చెప్పుకున్నాం. గుజరాత్లోని మనకి కతియా విలేజ్ ఏదైతే ఉందో, కతియా గ్రామం ఏదైతే ఉందో, ఈ రన్ ఆఫ్ కచ్కి దగ్గరలోనే కతియా అనే గ్రామం దగ్గర సింధు నాగరికతకి సంబంధించిన కొన్ని ఆనవాళ్ళని కనుగొన్నారు. సో రీసెంట్లీ ఆర్కియాలజిస్ట్ ఫౌండ్ అండ్ ఏమంటారు ద రిమైన్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇన్ కతియా విలేజ్ విచ్ ఈస్ నియర్ టు ద రన్ ఆఫ్ కచ్ ఇన్ గుజరాత్ ఏరియా. దీన్ని వాళ్ళు ఏమంటున్నారంటే ఇండియాలోనే లార్జెస్ట్ నిక్రోపాలిస్ ఐవీసీ సైట్ గా చెప్తున్నారు. సింధు నాగరికతకి సంబంధించిన అతిపెద్ద నిక్రోపాలిస్ సైట్ గా కూడా దీన్ని చెప్తున్నారు. అంటే ఎక్కడైతే సమాధులు అని చెప్పేసి అంటాం కదా, సిమెట్రీస్ కానీ టోమ్స్ కానీ ఒక చాలా ఎక్కువ ఉండి ఉంటాయో ఆ ప్రదేశాన్ని జనరల్ గా నిక్రోపాలిస్ గా చెప్పడం జరుగుతుంది. ఇండియాలో లార్జెస్ట్ నిక్రోపాలిస్ గా దీన్ని చెప్తున్నారంట. సో ఇక్కడ హ్యూమన్ యొక్క స్కెలిటన్స్, యానిమల్స్ యొక్క స్కెలిటన్స్, ఇలాంటివన్నీ కూడా, ఈ అవశేషాలన్నీ కూడా మనకి బయటపడ్డాయంట. జంతువులవి, మనుషులవి అండ్ సమాధులు, ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా కనిపించాయంట ఈ కతియా అనే సైట్ లో. అండ్ ఇది కొంచెం ధోలవీరాకి దగ్గరలో కూడా ఉంటుంది. గుజరాత్ లోని ధోలవీరా అనేది కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైటే, సింధు నాగరికతకి సంబంధించింది. అంతేకాకుండా లాస్ట్ టైం యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్ గా కూడా అది రికగ్నైజ్ చేయబడింది. మొత్తం ఉన్న ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్స్ లో అతిపెద్ద రిజర్వైర్ సిస్టమ్ ని కలిగి ఉన్నది కూడా ధోలవీరానే. అండ్ అంతేకాకుండా మనకి స్టేడియం ని కలిగి ఉన్న సైట్ కూడా ధోలవీరా సైట్ గా చెప్పొచ్చు. యునెస్కో యొక్క టోటల్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్, ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఇండియాలో 42 ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. సో కొంచెం ఈ మధ్యన ఏవైతే మనకి ఈ ఎక్స్కవేషన్స్, తవ్వకాలు వచ్చాయో వాటికి సంబంధించి నేను ఇక్కడ నోట్స్ ఇచ్చాను. అండ్ దాంతో పాటుగా ఈ కరెంట్ అఫైర్ అండ్ ద నెక్స్ట్ వన్ డిస్కస్ చేద్దాం. ఈ కరెంట్ అఫైర్ ఇంటర్నేషనల్ పరంగా చూడొచ్చు, ఈవెన్ అపాయింట్మెంట్, పర్సన్ ఇన్ న్యూస్ లో చూడొచ్చు, ఇంటర్ రిలేటెడ్ చేసుకుని మనం చదువుకోవచ్చు. ఒకసారి ఇక్కడ చూద్దాం. పీటర్ పెలిగ్రిని ఎవరైతే ఉన్నారో, సో పీటర్ పెలిగ్రిని రీసెంట్లీ ఎలెక్టెడ్ యాజ్ అ స్లోవేకియా ప్రెసిడెంట్ గా చెప్పొచ్చు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. పీటర్ పెలిగ్రిని విన్స్ స్లోవేకియా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అని చెప్పేసి ఉంది. సో ఈయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అంటే వాయిస్ సోషల్ డెమోక్రసీ. స్లోవేకియా కంట్రీలో వాయిస్ సోషల్ డెమోక్రసీ పార్టీ రిలేటెడ్ పర్సన్ ఎవరైతే మనకి పీటర్ ఉన్నారో, సో హీ రీసెంట్లీ ఎలెక్టెడ్ యాజ్ అ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ స్లోవేకియాగా చెప్పొచ్చు. ఆ న్యూ ప్రెసిడెంట్ దానికి సంబంధించింది అనమాట, అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. అంతకు ముందర ఇవాన్ అనే పర్సన్, కోర్కాక్, ఎవరైతే ఇవాన్ కోర్కాక్ అనే పర్సన్ ఉన్నారో ఆయన ప్రెసిడెంట్ గా ఉండేవాళ్ళు. ఇవాన్ ప్లేస్ లో ఇప్పుడు మనకి పీటర్ పెలిగ్రిని రావడం జరిగింది. లైక్ ఐర్లాండ్కి ఎలా అయితే చదువుకున్నాం, ఐర్లాండ్కి ఇప్పుడు ప్రెసిడెంట్ సైమన్ కదా ప్రెసిడెంట్. సైమన్ కన్నా ముందర లియో ఉండేవాళ్ళు, లియో వార్కర్. సో ఆయన ప్లేస్ లో ఇప్పుడు సైమన్ వచ్చారు ఐర్లాండ్ కి. అలాగే ఇప్పుడు ఏదైతే మనకి స్లోవేకియా అనే కంట్రీ ఉందో, ఈ స్లోవేకియాలో ప్రెసిడెంట్ కి సంబంధించి ఇక్కడ సో ప్రెసిడెంట్ కి ఇప్పుడు ఎవరు ఎంపిక అయ్యారు అంటే పీటర్ పెలిగ్రిని ఎలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే స్లోవేకియా యొక్క క్యాపిటల్, రాజధాని బ్రటిస్లావాగా ఉందన్నమాట. బ్రటిస్లావా ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ స్లోవేకియా. స్లోవేకియా ఈజ్ వన్ ఆఫ్ ద
మెంబర్ ఇన్ నాటో ఆర్గనైజేషన్ గా చెప్పొచ్చు అనమాట. 2004లో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఉంది కదా నాటో, సో నాటోలో సభ్య దేశంగా కూడా అది యాడ్ అయింది. ఇక్కడతో ఈ కరెంట్ అఫైర్ అయిపోయిందండి. క్యాపిటల్ గుర్తుపెట్టుకుంటాం, యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరో చూస్తాం, ఆయన ఏ పార్టీ అనేది కూడా చూసాం. అండ్ దెన్ నెక్స్ట్ వన్, ఈ స్లోవాకియా కంట్రీ దేంతో ఇంక్లూడ్ అయ్యి ఉంది? నాటోతో. నాటోలో 32 మెంబర్స్ ఉంటారనమాట టోటల్గా. 32nd మెంబర్గా రీసెంట్గా వచ్చిన కంట్రీ ఏది అంటే స్వీడన్. నాటో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? బ్రిసెల్స్ ఇన్ బెల్జియం. బెల్జియంలోని బ్రిసెల్స్లో ఉంది. ఇదే బ్రిసెల్స్లో, ఇదే బెల్జియంలో మనకి రీసెంట్గా న్యూక్లియర్ ఎనర్జీ సమిట్ అనేది జరిగింది. 2024 న్యూక్లియర్ ఎనర్జీ సమిట్ ఎక్కడ జరిగింది? బ్రిసెల్స్ ఇన్ బెల్జియం, వేర్ వీ హ్యావ్ అ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ నాటో ఆల్సో. అండ్ నెక్స్ట్ వన్, ఇక్కడ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అని చెప్పేసి ఉంది కదా, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి వియన్నా, ఆస్ట్రియాలో ఉంది. సో ఇదే ఈ ఎనర్జీ సమిట్ ని, న్యూక్లియర్ ఎనర్జీ సమిట్ ని నిర్వహించింది. ఆ న్యూక్లియర్ సమిట్ అనేది ఇక్కడ జరిగింది అనమాట, బ్రిజల్స్ లో. సో ఇంకొకసారి ఆ కరెంట్ అఫైర్ ని కూడా ఇక్కడ మనం రివైజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్గా చెప్పొచ్చండి. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే, మనకి స్లోవాకియా కంట్రీ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ స్లోవాకియా అనేది యూరోప్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కంట్రీ అంట. సో ఒక సైడ్ మనకి ఆస్ట్రియా కావచ్చు, ఒక సైడ్ హంగేరీ కావచ్చు, అండ్ ఒక సైడ్ ఉక్రెయిన్ ఏదైతే ఉందో, ఆస్ట్రియా, ఉక్రెయిన్ లాంటి కంట్రీలు ఏవైతే ఉంటాయో దీనికి బార్డర్ కంట్రీస్గా కూడా ఉన్నాయి. అండ్ ఉక్రెయిన్ పైన ఈయనకి ఒక పాజిటివ్ ఒపీనియన్ లేదు అన్నట్టుగా కూడా ఇప్పుడు మనకి న్యూస్ సర్క్యులేట్ అవుతా ఉంది. ఆయన అంత సపోర్టర్ కాదు ఉక్రెయిన్కి సంబంధించిన ఇష్యూస్లో, బట్ ఉక్రెయిన్ నైబర్ కంట్రీ అనమాట స్లోవేకియా అనే దానికి, అది ఇంకొక పాయింట్గా చూడొచ్చు. అండ్ ఆస్ట్రియా కూడా నైబర్ కంట్రీ. అదే ఆస్ట్రియాకి లోపల ఉన్న వియన్నా ఏదైతే ఉందో, వియన్నాలో మనకి ఏ హెడ్ క్వార్టర్స్ ఉంది? ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉందన్నమాట. సో అలా కొంత సబ్జెక్ట్ ని కూడా ఒకసారి మనం ఇందులో డెవలప్ చేసుకోవచ్చు. దీనికి రిలేటెడ్ గా కొన్ని రివైజ్ చేద్దాం. నేపాల్ కి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ గా ఎవరు ఉన్నారు? పుష్ప కమల్ దాహాల్ నేపాల్ కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. నేపాల్ క్యాపిటల్ కాఠ్మండు. అండ్ నేపాల్ ఏ లాంగ్వేజ్ ని ఇండియాకి సంబంధించి ప్రమోట్ చేయడానికి రీసెంట్ గా ఒక సైన్ ని, ఒక అగ్రిమెంట్ ని మనకి కుదుర్చుకున్నట్టుగా చెప్పడం జరిగింది, లేదా కోఆపరేట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. అంటే సాంస్క్రిట్ లాంగ్వేజ్. ఈ సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఇండియన్ క్లాసికల్ లాంగ్వేజెస్ లో ఎప్పుడు యాడ్ అయింది? 2005లో. అది ఒకటి. అండ్ ద నెక్స్ట్ వన్, భూటాన్ యొక్క న్యూ ప్రైమ్ మినిస్టర్ గా మనకు ఉన్నది షిరింగ్ టోబ్గే. సో షిరింగ్ టోబ్గే భూటాన్ యొక్క న్యూ ప్రైమ్ మినిస్టర్. అండ్ భూటాన్ యొక్క హైయెస్ట్ అవార్డ్ వచ్చేటప్పటికి డ్రూక్, ఆర్డర్ ఆఫ్ డ్రూక్. సో ఆ అవార్డ్ ని అందుకున్నది 2024లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు. అబ్దుల్ ఫత్ అల్ సిసి ఈజిప్ట్ యొక్క ప్రెసిడెంట్ గా మళ్ళీ 3rd టైం రీఎలెక్ట్ అయ్యారనమాట. అండ్ ద నెక్స్ట్ వన్, బెంజమిన్ నెతాన్యూ ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ గా ఉండడం జరిగింది. అర్జెంటీనాకి సంబంధించి జేవియర్ మిలీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అండ్ బ్రిక్స్ ఏదైతే ఉందో మనకి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. 2024లో బ్రిక్స్ యొక్క మీటింగ్ రష్యాలో జరగబోతుంది అనమాట. సో ఈ బ్రిక్స్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇందులో కొత్త కంట్రీస్ వస్తున్నాయి. లైక్ ఇరాన్ కొత్త కంట్రీగా రాబోతుంది, ఈజిప్ట్ కొత్త కంట్రీగా రాబోతుంది, అలాగే UAE కూడా. అయితే వాటితో పాటు యాక్చువల్గా అర్జెంటీనా కూడా వన్ ఆఫ్ ద మెంబర్ గా రావాల్సి ఉంది ఈ ఇయర్, బట్ అర్జెంటీనా బ్యాక్ స్టెప్ తీసుకుంది. అర్జెంటీనా ప్రెసిడెంట్ జేవియర్ మిలీ అనౌన్స్డ్ దట్ అండ్ వీఆర్ నాట్ రెడీ రైట్ నౌ టు జాయిన్ యాజ్ అ న్యూ మెంబర్ ఇన్ బ్రిక్స్ అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మేము ఇప్పుడు రెడీగా లేము, మాకంటూ కొన్ని ఏవైతే ఆయనకి వాళ్ళకున్న పర్సనల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఇప్పుడు వాళ్ళు జాయిన్ అవ్వాలనుకోవట్లేదు బ్రిక్స్ లో. అండ్ ద నెక్స్ట్ వన్, ఇరాన్ బ్రిక్స్ లో వన్ ఆఫ్ ద న్యూ మెంబర్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో వన్ ఆఫ్ ద న్యూ మెంబర్ అనమాట, SCO లో కూడా ఇరాన్. సో ఇరాన్ కి సంబంధించిన ప్రెసిడెంట్ గా ఇబ్రహీం రైజీ ఉన్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO లో ఇరాన్ న్యూ మెంబరే, అలాగే బ్రిక్స్ లో కూడా ఇరాన్ కొత్త సభ్య దేశంగానే ఉంది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 2024లో ఏ కంట్రీలో జరుగుతుంది అంటే కజకిస్తాన్ లో జరుగుతుంది. అయితే రీసెంట్ గా కజకిస్తాన్ లో జరుగుతున్న ఏదైతే ఈ సెక్యూరిటీ సమావేశాలు భద్రతా సమావేశాలు జరిగాయి, సెక్యూరిటీ అడ్వైజర్స్ కి సంబంధించిన మీటింగ్, ఆ మీటింగ్ కి ఇండియా తరపున ఉన్న అజిత్ దోవల్ గారు మనకి రిప్రజెంట్ చేశారు అక్కడ. ఆయనే ఈ మీటింగ్ ని కూడా లీడ్ చేశారు మనకి కజకిస్తాన్ లోని ఆస్థానాలు. సో ఇవన్నీ కూడా రీసెంట్ గా జరిగినవి కాబట్టి ఒకసారి మనం చూసుకుంటూ ఉండాలి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒకసారి ఇది చూడండి, ఇంకొన్ని కరెంట్ అఫైర్స్ ఇంటర్ రిలేటెడ్ గా ఉన్నవి డిస్కస్ చేయొచ్చు. సో చాలాసార్లు మనం కరెంట్ అఫైర్స్ వింటాం, నోట్స్ రాసుకుంటాం, నోట్స్ చాలా పెద్దగా అయిపోతుంది, టైం సరిపోదు, రివైజ్ చేయలేం, ఎగ్జామ్ డేట్ దగ్గరకు వచ్చేస్తుంది. సో కాబట్టి కొన్ని షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకొని అవి చదువుకోవచ్చు అనమాట.
సో ఇక్కడ మనం నోట్ చేసుకునేదంతా కూడా ఆల్మోస్ట్ ఈ 4 monthsలో జాన్, ఫెబ్, మార్చ్, ఇప్పుడు ఏప్రిల్ మంత్లో జరుగుతున్న అవార్డ్స్ ప్రెసిడెంట్ కంట్రీస్ సికి సంబంధించింది. ఒక్క అవార్డ్స్ అనే కీవర్డ్ గుర్తు పెట్టుకుంటే ఇక్కడ 10 to 15 కరెంట్ అఫైర్స్ మనం కవర్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ అపాయింట్మెంట్ గురించి చెప్పుకుంటాం కదా. పీటర్ ఎవరైతే ఉన్నారో రీసెంట్ గా మనకి స్లోవాకియాకి అపాయింట్ అయ్యారు ప్రెసిడెంట్ గాని. సో అట్లా అపాయింట్మెంట్స్ నుంచే ఈ వాటిని తీసుకొచ్చి అవార్డ్స్ అనేది ఒక్కటి గుర్తు పెట్టుకున్నా, పర్సన్స్ అనేది ఒక్క విషయం గుర్తు పెట్టుకున్నా ఈ కరెంట్ అఫైర్స్ మొత్తాన్ని గుర్తు పెట్టుకోవచ్చు. ద ఫస్ట్ ఇది చూడండి. సో ఫస్ట్ వచ్చేటప్పటికి ఈజిప్ట్ యొక్క క్యాపిటల్ ఏంటి? కైరో కదా. ఈజిప్ట్ యొక్క ప్రెసిడెంట్ గా అబ్దుల్ ఫత్ అల్ సిసి, ఈయన న్యూస్ లో ఉన్నారు. అబ్దుల్ ఫత్ అల్ సిసి 3rd టైం ప్రెసిడెంట్ గా ఈజిప్ట్ కి ఎన్నికయ్యారు. అండ్ మన ఇండియాలో రాష్ట్రపతి పదవీ కాలం 5 సంవత్సరాలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి. ప్రెసిడెంట్ ఆఫ్ ఈజిప్ట్ కి సంబంధించి టెన్యూర్ 6 years అంట. 1 year మనకన్నా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అది ఒకటి జనరల్ గా మనం చూసుకుంటూ ఉండాలి. ఆప్షన్స్ లో మిస్ మ్యాచ్ చేసి అడుగుతూ ఉంటారు. ఈజిప్ట్ కి సంబంధించి ఆ ప్రెసిడెంట్ లాస్ట్ ఇయర్ జాన్ 26th రిపబ్లిక్ డేకి మనకి గెస్ట్ గా వచ్చారనమాట. అది ఒకటి. అండ్ నెక్స్ట్ వన్, ఈజిప్ట్ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డు నైల్. క్లియరా? సో ఈ నైల్ ఏదైతే ఉందో ఆర్డర్ ఆఫ్ నైల్ అవార్డు, దాన్ని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ గారు లాస్ట్ ఇయర్ అందుకున్నారు. ఈజిప్ట్ అంటే చాలా మందికి గుర్తొచ్చేది రెడ్ సీ, ఎర్ర సముద్రం. రెడ్ సీని అరేబియన్ సీని కలిపేది గల్ఫ్ ఆఫ్ ఆడెన్. ఈ గల్ఫ్ ఆఫ్ ఆడెన్ దగ్గర షిప్స్ హైజాక్ జరుగుతున్నాయన్న ఉద్దేశంతో ఇండియన్ నేవీ లాంచ్ చేసిన ఆపరేషన్ సంకల్ప్. ఇవన్నీ 4 months లో ఉన్న కరెంట్ అఫైర్స్. ఒకటి, ఈజిప్ట్ యొక్క ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించి. 2, ఆయన గెస్ట్ గా అటెండ్ అయిన ఈవెంట్ కి సంబంధించి. 3, ఈజిప్ట్ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డు. 4, రెడ్ సీకి సంబంధించి ఏదైతే ఉందో అరేబియన్ సీకి సంబంధించి ఆపరేషన్ సంకల్ప్. ఈ 4 కరెంట్ అఫైర్స్ మీరు ఇక్కడ రివిజన్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇదే జాన్ 26th రిపబ్లిక్ డేకి 2024లో మనకి ఫ్రాన్స్ కి సంబంధించిన ఎవరైతే ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఉన్నారో ఆయన అటెండ్ అవ్వడం జరిగింది గెస్ట్ గా. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడున్న ప్రైమ్ మినిస్టర్ గ్యాబ్రియల్ అటెల్ అనమాట, ఫ్రాన్స్ కి సంబంధించి. ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్ ప్యారిస్ గా ఉంది. ఫ్రాన్స్ యొక్క హైయెస్ట్ అవార్డు అయిన లీజియన్ ఆఫ్ హానర్ అనే అవార్డుని 2024లో శశి థరూర్ గారు, 2023లో నరేంద్ర మోదీ గారు అందుకున్నారు. సో 5th కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఫ్రాన్స్ యొక్క ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇండియాని విజిట్ చేయడం ఈ సంవత్సరం. 6th కరెంట్ అఫైర్ ఏదైతే ఉందో ఫ్రాన్స్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ టైం ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుంచి వచ్చి సెలెక్ట్ అయిన పర్సన్ గా చెప్తున్నారు. అది ఒక కరెంట్ అఫైర్. ఇంకా నెక్స్ట్ ఇంకొక కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఫ్రాన్స్ యొక్క హైయెస్ట్ అవార్డ్ లీజియన్ ఆఫ్ హానర్, దాన్ని 2023లో నరేంద్ర మోదీ గారు అందుకుంటే 2024లో శశి థరూర్ గారు అందుకున్నారు. సో ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్ ప్యారిస్. సో ఓవరాల్ గా మనకి ఇక్కడ 8 to 9 కరెంట్ అఫైర్స్ ఏవైతే డిఫరెంట్ డేస్ లో జరిగాయో అవన్నీ ఇక్కడ మనం ఒకసారి రివైజ్ చేసుకున్నాం. ఈజ్ ఇట్ క్లియర్ అండి? సో ఒకటి ప్రెసిడెంట్ అయినా గుర్తుపెట్టుకోండి, లేదా అవార్డు అయినా గుర్తుపెట్టుకోండి. అలా గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ ఈజీగా మనం చదివేయచ్చు అనమాట. సో అలాగే ఇది దేన్ని బేస్ చేసుకున్నాం? అపాయింట్మెంట్స్ బేస్ చేసుకుని ఈ కరెంట్ అఫైర్ ని డిస్కస్ చేసాం. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక ఈవెంట్ కి సంబంధించింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ టు చైర్ మెయిడెన్ పరివర్తన్ చింతన్. పరివర్తన్ చింతన్ అనేది న్యూస్ లో ఉంది. ఫస్ట్ టైం ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ మూడింటికి కలిపి ఒక మనకి కామన్ కాన్ఫరెన్స్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు. ప్రీవియస్లీ వీ హ్యావ్ అ కామన్ ఎక్సర్సైజ్ బిట్వీన్ దట్ ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ. వీళ్ళకి మధ్యలో కామన్ ఎక్సర్సైజ్ యుద్ధ విన్యాసాలు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఒక కామన్ కాన్ఫరెన్స్ ని ఇట్లాంటి దాన్ని ఇప్పటి వరకు మనకి పెట్టలేదు. సో అందుకని ఫస్ట్ ఎవర్ కాన్ఫరెన్స్ అనమాట, మెయిడెన్ కాన్ఫరెన్స్ పరివర్తన్ చింతన్ అని చెప్పేసి. సో దాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. దీంట్లో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ పార్టిసిపేట్ చేయబోతున్నాయి. సో దానికి ఎవరు మనకి లీడ్ తీసుకోబోతున్నారు అంటే సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అయిన అనిల్ చౌహాన్ గారు లీడ్ తీసుకోబోతున్నారు. సో ఆ సమావేశం నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించిన అప్డేట్ ఇది. సో రీసెంట్లీ పరివర్తన్ చింతన్ ఈజ్ ఇన్ న్యూస్ విచ్ ఈస్ రిలేటెడ్ టు దట్ ద మెయిడెన్ కాన్ఫరెన్స్ ఆఫ్ ద 3 ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ ఇండియా. అందులో ఒకటి ఇండియన్ నేవీ డే ఎప్పుడు? December 4th. దానికి అడ్మిరల్ గా ఎవరున్నారు? హరికుమార్ గారు. ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి డే ఎప్పుడు? October 8th. దానికి ఎయిర్ మార్షల్ గా ఎవరున్నారు? విఆర్ చౌదరి గారు. నెక్స్ట్ ఇండియన్ ఆర్మీ డే ఎప్పుడు? Jan 15th. దానికి సంబంధించి ఎవరున్నారు మనకి చీఫ్ గా? మనోజ్ పాండే గారు.
అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. అయితే ఇందులో ఒక జీకే ఫ్యాక్ట్ మనం నేర్చుకోవచ్చు. జస్ట్ ఒకసారి పరివర్తన్ చింతన్ అంటే ఏంటో తెలుసుకోండి. జస్ట్ యూ హ్యావ్ టు రీడ్ అండ్ వాట్ ఈస్ అ పరివర్తన్ అండ్ పరివర్తన్ చింతన్ అండ్ విచ్ ఈస్ ద మెయిన్ పాయింట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు దట్ పరివర్తన్ చింతన్. సో ఒకసారి మెయిన్ పాయింట్స్ ఏంటి పరివర్తన్ చింతన్ అని చదువుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఇందులో ఒక పర్సన్ అనిల్ చౌహాన్ గారు ఉన్నారు కదా, ఈయన కన్నా ముందర సిడిఎస్ యొక్క మెయిన్ చీఫ్ గా ఫస్ట్ మనకి బిపిన్ రావత్ గారు ఉండేవాళ్ళు. బిపిన్ రావత్ గారు హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయారు తమిళనాడు దగ్గర కన్ననూరు ప్రాంతంలో. అయితే బిపిన్ రావత్ గారు చనిపోయిన తర్వాత ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ బిపిన్ రావత్ సార్, ఆన్ ద హానర్ ఆఫ్ హిజ్ నేమ్, ఆయన యొక్క పేరు మీద గౌరవార్థంగా అరుణాచల్ ప్రదేశ్ లోని మనకి కిబిత్తు అనే ఒక పాయింట్ ఉంది. దిస్ ఈస్ ద ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో తూర్పునున్న చిట్ట చివరి పాయింట్ మనకి కిబిత్తు అన్నమాట, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ ఏరియా. సో కిబిత్తు నేమ్ ఈజ్ చేంజ్. ఇక్కడ ఉన్న రెజిమెంట్ ఏదైతే ఉంటుందో, ఈ కిబిత్తు దగ్గర ఉన్న సైనిక విభాగం ఏదైతే ఉంటుందో, కిబిత్తు రెజిమెంట్ నేమ్ ని రావత్ రెజిమెంట్ కింద నేమ్ ని చేంజ్ చేశారు. దట్ ఈస్ ద వన్ జీకే పాయింట్ అండ్ కరెంట్ అఫైర్ పాయింట్ ఆల్సో. అండ్ ద సెకండ్ వన్, నేపాల్లో వీ హ్యావ్ అ వన్ ఇంపార్టెంట్ టెంపుల్, ఒక గుడి ఉంది, దాని పేరు శ్రీ ముక్తినాథ టెంపుల్ అనమాట. శ్రీ ముక్తినాథ టెంపుల్ యొక్క బెల్ అనేది అక్కడ చాలా ఫేమస్ అంట. ఆ గంట అనేది దానికి బిపిన్ రావత్ గారి యొక్క పేరుని పెట్టడం జరిగింది. అది ఇంకొక ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు. నేపాల్ కి ఇండియాకి మధ్యలో ఉన్న ఒకే ఒక్క యుద్ధ విన్యాసం ఎక్సర్సైజ్ ఏది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ సూర్య కిరణ్ ఎక్సర్సైజ్. ఇది లాస్ట్ ఇయర్ ఇండియాలోనే ఉత్తరాఖండ్ దగ్గరలో జరిగిందనమాట ఈ ఎక్సర్సైజ్ 2023లో. సో దీస్ ఆర్ ఆల్ జీకే ఫ్యాక్ట్స్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ద బిపిన్ రావత్ సార్. బిపిన్ రావత్ గారు తర్వాత నెక్స్ట్ వచ్చింది మనకి అనిల్ చౌహాన్ గారు. ఇప్పుడు మెయిడెన్ ఆఫ్ పరివర్తన్ చింతన్ అనే దానికి ఈయన లీడ్ తీసుకోబోతున్నారు. దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. అడ్మిరల్ ఆర్ హరికుమార్ ఆన్ ఫేర్వెల్ విజిట్ టు ద సౌత్రన్ నావల్ కమాండ్. సో సౌత్రన్ నావల్ కమాండ్ ఏదైతే ఉందో దాన్ని రీసెంట్ గా అడ్మిరల్ ఆర్ హరికుమార్ గారు విజిట్ చేశారు. సో దానికి సంబంధించి ఇంకా లాస్ట్ విజిట్ డే ఏదైతే ఉంటుందో ఆ మీటింగ్ లో ఆయన పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఒకసారి ఇటు చూడండి, ఇండియన్ నేవీకి సంబంధించి 3 కమాండ్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వెస్టర్న్ కమాండ్, దీని హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. నెక్స్ట్ సౌత్రన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంలో ఉంది. ఈస్టర్న్ కమాండ్ ఐఎమ్ సో సారీ ఈస్టర్న్ కమాండ్ దాని హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంలో ఉంది. సౌత్రన్ కమాండ్ దీని హెడ్ క్వార్టర్స్ కొచ్చిలో ఉంది. ఒకవేళ మీరు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తారంటే ఇక్కడ మళ్ళీ రాద్దాం, ఎందుకంటే ఇది తప్ప అవ్వకూడదు కదా, అటు ఇటు మనకి చేంజ్ అయింది. సౌత్రన్ కమాండ్ వచ్చేటప్పటికి కొచ్చిలో లొకేట్ అయి ఉంది. ఈస్టర్న్ కమాండ్ వచ్చేటప్పటికి విశాఖపట్నంలో ఉంది. క్లియరా? సో మనకి 3 నావీ కమాండ్స్ ఇంపార్టెంట్. సో ఈస్ట్ లో ఒకటి ఉంది, వెస్ట్ లో ఒకటి ఉంది, సౌత్ లో ఒకటి ఉంది. సౌత్ లో కొచ్చి దక్షిణాన, వెస్ట్ సైడ్ పశ్చిమానేమో ముంబై, అండ్ ఈస్ట్ సైడ్ తూర్పున వచ్చేటప్పటికి విశాఖపట్నం. ఇలా ఉన్నాయి హెడ్ క్వార్టర్స్ అని. ఇందులో సౌత్రన్ నావీ కమాండ్ అంటే కొచ్చి, కేరళలోని కొచ్చిని రీసెంట్ గా ఆర్ హరికుమార్ గారు విజిట్ చేశారు. విజిట్ చేయడమే కాకుండా అక్కడ ఐఎన్ఎస్ ద్రోణాచార్య అనే షిప్ ఉంది. సో దాన్ని కూడా ఆయన విజిట్ చేయడం జరిగింది. దాంతో పాటుగా అక్కడ ద్రోణాగాన్ అని చెప్పేసి ఒక కాన్ఫరెన్స్ లాంటిది జరిగితే దాంట్లో కూడా ఆయన అటెండ్ అయ్యారు. అటెండ్ అవ్వడంతో పాటుగా అక్కడ సంపర్క్ 3.0 అనే ఒక ఈవెంట్ జరిగింది. సో దాంట్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది అక్కడున్న అప్డేట్ అండి. అండ్ కేరళ యొక్క చీఫ్ మినిస్టర్ గా విజయన్ గారు, కేరళ యొక్క గవర్నర్ గా మొహమ్మద్ ఆరిఫ్ ఖాన్ గారు ఉన్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ జస్ట్ ఒబిచరీని మనం అలానే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం, ఎందుకంటే కొంతమంది పర్సన్స్ని ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. మనకి దూరదర్శన్ ఉండేది కదా, సో దూరదర్శన్లో ఫస్ట్ తెలుగు న్యూస్ రీడర్ ఎవరు అంటే మనకి శాంతి స్వరూప్ గారు అనమాట. ఆయన రీసెంట్గా మరణించారు హార్ట్ అటాక్ కారణంగా. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. 1983 నుంచి 2011 మధ్యలో ఆయన దూరదర్శన్లో తెలుగులో వార్తలు చదివేవాళ్ళంట. సో చాలా మందికి చాలా దగ్గరగా పరిచయమైన వ్యక్తి. ఎందుకంటే ఒకప్పుడు మనకి ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏది లేనప్పుడు అండ్ కంప్లీట్గా న్యూస్ని ఎస్పెషల్లీ తెలుగు ప్రజల దగ్గర వరకు కూడా చేర్చింది శాంతి స్వరూప్ గారంట. ఆయన ఇంక లేరు అండ్ హార్ట్ అటాక్ వల్ల చనిపోవడం జరిగింది. ఈయన ఇంటర్వ్యూలో ఒక 2 పాయింట్స్ చెప్పారండి. నేను అది మీకు చెప్తాను, ఎందుకంటే అది మీకు జనరల్గా కూడా యూజ్ అవుతుంది. జస్ట్ ఈయన చెప్పింది ఏదైతే 2 పాయింట్స్ ఉన్నాయో అవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒకసారి రివైజ్ చేయొచ్చు. ఏంటంటే ఒక పర్సన్ ఈయనని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏమని అడిగారు అంటే శాంతి స్వరూప్ గారిని, మొత్తం మీరు 1983 నుంచి 2011 మధ్యలో చాలా వార్తలు చదువుంటారు కదా, చాలా న్యూస్ చెప్పుంటారు కదా, మీకు బాగా బాధ అనిపించిన న్యూస్ ఏంటి అని చెప్పేసి ఒక యాంకర్ అడిగితే
ఆయన ఇచ్చిన రిప్లై ఏంటి అంటే, ఒకటి ఇందిరా గాంధీ గారు ఎవరైతే చనిపోయారో ఆ టైంలో ఇమీడియట్‌గా వాళ్ళకి ఆ న్యూస్ తెలిసిన అప్పుడున్న ప్రోటోకాల్స్ ప్రకారం ఆల్మోస్ట్ మనకి కొన్ని గంటల వరకు 1 డే వరకు కూడా దాన్ని కంప్లీట్‌గా ఆపేసి చెప్పాల్సొచ్చిందంట. సో, అది ఒకటి. దాని తర్వాత ఇమీడియట్‌గా కొన్ని సంవత్సరాలకే రాజీవ్ గాంధీ గారు చనిపోయారు. ఆ న్యూస్ అంటే మనకి ఇందిరా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ఒకే ఫ్యామిలీ నుంచే చనిపోయారు కదా! సో, అది ఆయన్ని బాగా బాధ పెట్టినట్టుగా చెప్పడం జరిగింది. సో, ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఏంటంటే జస్ట్ మనకి వితిన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఇట్లా న్యూస్ ఏదైనా జరిగితే మొత్తం సర్క్యులేట్ వైరల్ అవుతది కదా! ఆ టైంలో వీళ్ళు అలా హ్యాండిల్ చేసేవాళ్ళని ఆయన చెప్పడం జరిగింది. మనకి ఎగ్జామ్‌లో అది ఎలా యూజ్ అవుతది అంటే 1984లో ఇందిరా గాంధీ గారు చనిపోయారు. 1984లో ఇండియాలో 2 ఆపరేషన్స్ జరిగాయి. ఒకటొచ్చేటప్పటికి ఆపరేషన్ బ్లూ స్టార్ అని చెప్పేసి అంటామనమాట. పంజాబ్‌లోని అమృత్సర్ దగ్గర ఉన్న సిక్కులు ఉంటారు చూసారా? వాళ్ళకి సంబంధించి అప్పట్లో ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్‌కి సంబంధించి ప్రాబ్లమ్స్, ఇష్యూస్ వచ్చాయి. సో, దాని తర్వాత నెక్స్ట్ మనకి బ్లూ స్టార్ అనే దాన్ని లాంచ్ చేశారు. అదంతా డిఫరెంట్ స్టోరీ ఆ టైంలో. అండ్ ఆపరేషన్ బ్లూ స్టార్‌తో పాటు అదే సంవత్సరంలో ఆపరేషన్ మేఘదూత్ అనే దాన్ని కూడా లాంచ్ చేశారు. సియాచిన్ గ్లేషియర్, సియాచిన్ హిమానీ నదాన్ని కాపాడుకోవడం కోసం లాంచ్ చేశామన్నమాట. ఈ 2 ఆపరేషన్స్ అయిపోయిన తర్వాతే నెక్స్ట్ మనకి ఇందిరా గాంధీ గారు చనిపోయారు. ఇవన్నీ ఒకే సంవత్సరంలో జరిగాయి 1984లోనే. ఆయన ఇంటర్వ్యూలో కూడా వీటిని స్లోగా మనకి మెన్షన్ చేస్తా చాలా బ్యూటిఫుల్‌గా ప్రెజెంట్ చేశారు. దాని తర్వాత కూడా రీసెంట్‌గా జరిగిన ఇంటర్వ్యూస్‌లో అది ఒకటి. అండ్ ఇంకా రాజీవ్ గాంధీ గారి టైం అంటే మనకి కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎడ్యుకేషన్ పాలిసీ కావచ్చు, ఓటర్స్ ఏజ్ ఉంటది చూసారా 21 ఇయర్స్ నుంచి మనకి 18 ఇయర్స్‌కి దాన్ని తగ్గించేయడం కావచ్చు. సో, ఇవన్నీ కూడా ఆయన టైంలో మనం జనరల్‌గా చూడొచ్చు. ఈ 2 న్యూస్‌లు ఆయన లైఫ్‌లో వన్ ఆఫ్ ద హైలైట్‌గా చెప్పడం జరిగింది శాంతి స్వరూప్ గారు. సో, ఆయన రీసెంట్‌గా మనకిప్పుడు ఈరోజు ఒబిచరీస్‌లో ఉన్నారు. ఎందుకంటే తొలి తెలుగు న్యూస్ రీడర్ చనిపోవడం జరిగింది రీసెంట్‌గా. అలాగే ఇప్పుడు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో కూడిన ఏమంటారు న్యూస్ రీడర్స్ రావడం జరిగింది. ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ రీడర్ ఇండియాలో ఎవరు అంటే లిసా అన్నమాట. ఒడిస్సాలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడున్న కరెంట్ అఫైర్‌తో మనం కోరిలేట్ చేసి చదువుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ ఏప్రిల్ 7th ఎవ్రీ ఇయర్ కూడా మనకి వరల్డ్ హెల్త్ డే ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఏప్రిల్ 7th మనకి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఏప్రిల్ 1st వచ్చేటప్పటికి ఉత్కల్ దివాస్ ఆర్బీఐ ఫౌండేషన్ డే అండ్ ఒడిశాకి సంబంధించిన డే అండ్ ఆర్బీఐ ఫౌండేషన్ డే కూడా ఏప్రిల్ 1st. వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే అనేది ఎప్పుడు అంటే మనకి ఏప్రిల్ 2nd. ఏప్రిల్ 4th ఇంటర్నేషనల్ మైండ్స్ డే అంతర్జాతీయ మందు పాత్రలకి సంబంధించిన అవేర్నెస్ దినోత్సవం అనేది ఏప్రిల్ 4th. ఏప్రిల్ 7th వచ్చేటప్పటికి వరల్డ్ హెల్త్ డే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. సో ఈ సంవత్సరం దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి మై హెల్త్ మై రైట్ అనేది దీని యొక్క థీమ్. మై హెల్త్ మై రైట్. అలాగే దీన్ని 1950 నుంచి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. 1950 నుంచి ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 7th వరల్డ్ హెల్త్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేస్తున్నాం. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇది 7th ఏప్రిల్ 1948 ఎస్టాబ్లిష్ అయింది. 1948 7th ఏప్రిల్ ఈజ్ ఎస్టాబ్లిష్మెంట్. సో ఏదైతే జరిగిందో దాని కారణంగా మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎవ్రీ ఇయర్ కూడా 1950 నుంచి కూడా మనకి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7th ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. 2024లో ఇది 76th యానివర్సరీ అనమాట దీనికి సంబంధించి. అండ్ జెనీవా అనేది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ గా ఉంది. నెక్స్ట్ టెడ్రోస్ అథోనమ్ గ్యాబ్రియసస్ ఎవరైతే ఉన్నారో సో ఆయన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి ప్రెసిడెంట్ గా ఉండడం జరిగింది. సో రీసెంట్ గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫ్రీ మలేరియా సర్టిఫికేషన్ ని చాలా కంట్రీస్ కి ఇచ్చింది. అందులో అజర్బైజాన్ ఒకటని, తజికిస్తాన్ ఒకటని, సో ఇంకా డిఫరెంట్ కంట్రీస్ ని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం అనమాట. అలాంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎవ్రీ ఇయర్ కూడా ఏప్రిల్ 7th మనకి ఏం సెలబ్రేట్ చేస్తుంది? వరల్డ్ హెల్త్ డే. మన ఇండియాలో హెల్త్ మినిస్టర్ గా ఉన్నది మన్సుఖ్ మాండవ్య గారు. అండ్ రీసెంట్ గా హెల్త్ మినిస్ట్రీ లాంచ్ చేసిన యాప్ పేరు సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ సిజిహెచ్ఎస్ యాప్ గా కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ ఒకసారి మనం చూసుకోవాలని నెక్స్ట్ వన్. సో స్టూడెంట్స్ అడిగిన కొన్ని డౌట్స్ చూడండి. రీసెంట్గా జిఐ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని యాడ్ అవడం వల్ల ఉత్తరప్రదేశ్ ఎక్కువ జిఐ ట్యాక్స్ కలిగిన స్టేట్గా అవతరించిందని అంటున్నారు. దానికి సంబంధించింది అడుగుతున్నారు. యాక్చువల్గా మార్చ్కి ముందర తమిళనాడు ఉండేదండి 58 జిఐ ట్యాక్స్ తోటి. దాని తర్వాత మార్చ్ మంత్లో డిఫరెంట్ టైమ్స్లో ఇంకా ఇండియాలో మనకి కొన్ని జిఐ ట్యాక్స్ని రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఆల్మోస్ట్ మనకి మార్చ్ ఎండింగ్ వచ్చేటప్పటికి 35 న్యూ యాడ్ అయినాయి మనకి జిఐ ట్యాక్స్. దీంతో 630+ జిఐ ట్యాక్స్ ఇప్పుడు ఇండియాలో ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 400+ ఉండేవి అండ్ 2024 స్టార్టింగ్ నాటికి 500+ తీసుకొచ్చేదాన్ని. ఇప్పుడు 637 వరకు ఉన్నాయి జిఐ ట్యాక్స్. రీసెంట్గా మార్చ్ ఎండింగ్ తర్వాత భౌగోళిక గుర్తింపుల్ని రిలీజ్ చేసిన తర్వాత అండ్ తమిళనాడుకేమో 58 ఉన్నాయి, 58.
అండ్ ఉత్తరప్రదేశ్కి ఏమో 69 ఉన్నాయి. సో కాబట్టి ఇండియాలో టెక్నికల్గా ఇప్పుడు చూసుకున్నట్టయితే హైయెస్ట్ జిఐ ట్యాక్స్ ఏ స్టేట్కి ఉన్నట్టు ఉత్తరప్రదేశ్కే ఉన్నట్టు. గతంలో తమిళనాడే, కాకపోతే రీసెంట్గా జిఐ ట్యాక్స్ని రిలీజ్ చేసినప్పుడు ఉత్తరప్రదేశ్ టాప్లోకి వచ్చిందనమాట. ఈవెన్ ఉత్తరప్రదేశ్లోని వారణాసి అండ్ చాలా ఎక్కువ జిఐ ట్యాక్స్ని పొందిన ప్రదేశంగా కూడా ఉందంట ఆ స్టేట్లో. సో వారణాసి నుంచి చాలా వరకు జిఐ ట్యాక్స్ వచ్చాయంట. అలా ఉత్తరప్రదేశ్ ఫస్ట్ 69లో ఉంది, తమిళనాడు 58 ఉన్నాయి అంతే జిఐ ట్యాక్స్ అనేవి. నెక్స్ట్ వన్, ఇన్స్ట్రుమెంట్స్ పర్సన్స్కి కన్ఫ్యూజింగ్గా ఉంది చెప్పమన్నారు. సో మనకి కరెంట్ అఫైర్స్లో సెషన్స్లో కుదిరినప్పుడల్లా ఒక్కొక్క క్లాసికల్ డాన్స్నో లేకపోతే ఆ టాపిక్ సంబంధించిందో ఒక 5 minutes డిస్కస్ చేద్దాం, మీకు ఈజీ అయిపోతుంది. అండ్ దెన్ నెక్స్ట్ వన్, పెంచ్ టైగర్ రిజర్వ్ అనేది మధ్యప్రదేశ్ లేక మహారాష్ట్రనా? ఒకవేళ మధ్యప్రదేశ్ అయితే మహారాష్ట్రకి సంబంధించి పెంచ్ పేరుతో డార్క్ స్కై పార్క్ ఇలా ఉంది అండ్ కొంచెం క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి అడిగారనమాట. సో దీనికి సంబంధించి చూడండి, సో మనకి పెంచ్ నేషనల్ పార్క్ కావచ్చు, పెంచ్ టైగర్ రిజర్వ్ కావచ్చు. ఈ పెంచ్ టైగర్ రిజర్వ్ అనేది మధ్యప్రదేశ్, మహారాష్ట్ర 2 స్టేట్స్లో కూడా ఉంది. ద పెంచ్ టైగర్ రిజర్వ్ ఆర్ పెంచ్ నేషనల్ పార్క్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రీమియర్ టైగర్ రిజర్వ్స్ ఆఫ్ ఇండియా అండ్ ద ఫస్ట్ వన్ టు అక్రాస్ ద 2 స్టేట్స్. ఇది ఒకే ఒక్క టైగర్ రిజర్వ్ 2 స్టేట్స్లో ఉందన్నమాట. అటు మనకి మధ్యప్రదేశ్లోనే ఉంది, మహారాష్ట్రలోనే ఉంది. ఎందుకంటే మధ్యప్రదేశ్కి సంబంధించి 2 జిల్లాలు, సియోని జిల్లా, చిందావార్ జిల్లా, వీటితో పాటుగా మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలు, ఈ ఏరియాస్ని కలిపి టైగర్ రిజర్వ్ చేశారు. అటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్కి కూడా సంబంధించినవే. చాలా మందికి డౌట్ ఏంటంటే ఇది వచ్చినప్పుడు మరి 2 స్టేట్స్ ఆప్షన్స్లో ఇస్తే సాధారణంగా అలా ఇవ్వరండి, ఏదైనా మధ్యప్రదేశ్ కానీ మహారాష్ట్ర కానీ ఇస్తారు పెంచ్కి సంబంధించి. అలా ఆన్సర్ మీరు పెట్టచ్చు. నెక్స్ట్ వన్, మీరు అడిగారే ఈ డార్క్ స్కై పార్క్ అని చెప్పేసి, అది పెంచ్ టైగర్ రిజర్వ్ మహారాష్ట్ర వైపు ఏదైతే ఉందో అక్కడ ఆ డార్క్ స్కై ఏదైతే మనకి ఏరియా ఉందో దాన్ని నిర్మించారనమాట రీసెంట్గా. అది మీరు అడిగిన డౌట్. ఇవి ఈరోజు కొంతమంది స్టూడెంట్స్ అడిగిన డౌట్స్. అండ్ నెక్స్ట్ రివ్యూ చూద్దాం. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్ ఒకటి, ఫణిగిరి సూర్యాపేట దగ్గర ఇక్ష్వాకుల డైనాస్టీకి సంబంధించిన ఒక ఏదైతే మట్టి పాత్ర అర్తన్ పాట్ ఉందో అందులో మనకి దాదాపుగా 3000కి పైగా ఈ లెడ్ కాయిన్స్ అనేవి దొరికాయి. దానికి సంబంధించింది పీటర్ ఎవరైతే ఉన్నారో పీటర్ పెలిగ్రిని స్లోవేకియాకి న్యూ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యారు. పరివర్తన్ చింతన్ అనేది ఈ 3 ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇండియాలో ఏవైతే ఉన్నాయో వాటికి ఒక కాన్ఫరెన్స్, దాన్ని సిడిఎస్ అనిల్ చౌహాన్ గారు మనకి రిప్రజెంట్ చేయబోతున్నారు. సౌత్రన్ నేవల్ కమాండ్ అయిన కొచ్చిని రీసెంట్గా హరికుమార్ గారు నేవీ అడ్మిరల్ మనకి విజిట్ చేయడం జరిగింది. శాంతి స్వరూప్ గారు దూరదర్శన్కి సంబంధించిన తొలి తెలుగు న్యూస్ రీడర్, ఆయన రీసెంట్గా మరణించి ఉన్నారు. అండ్ వరల్డ్ హెల్త్ డే April 7th. సో ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.